నర్సాపురం మండలంలో పసలదీవి గ్రామంలో ఉన్న వేస్ట్ కుక్కలేరులో మురుగు కాలువను ఆధునీకరించాలని రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మురుగు కాలువ పూడుకుపోవడం వల్ల పంట పొలాల్లో ముంపు నీరు లాగడం లేదన్నారు. ఈ కారణంగా సుమారు 1000 ఎకరాల పంట సాగు చేయడం లేదన్నారు. గతంలో అనేక మార్లు అధికారులకు ప్రభుత్వాలకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. సుమారు 20 ఏళ్లుగా కాలువ పూడికతీత పనులను చేపట్టకపోవడంతో పొలాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కాలువ పూడికతీతకు పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొట్టు సత్యనారాయణ, పులపర్తి శ్రీను, కొట్టు వెంకట్రావు, లక్ష్మీనారాయణ, సర్వేశ్వరరావు, జానకీరాం, ఏసురాజు, కందులపాటి శ్రీనివాస్, శివనందన్, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. హలో బాడీ కలగడం ఇంకా కాలం ఏం లేదు, మొత్తం ఊడిపోయింది. చెట్లు ఎత్తి కొట్టు మామూలుగా ఇది మురుగు కాలువ తవ్వాలి, వెంటనే ప్రభుత్వం స్పందించాలి, పంట భూములను కాపాడాలి. నాయకులు అందరూ కలిసి ప్రభుత్వం అంతా వచ్చి మా ఊరిని మా పంట పొలాలు కాపాడాలి. మా ఊర్లో మా పసలదీవిలో ఉన్న మురుగు కాలువలు తవ్వాలి, వెంటనే ప్రభుత్వం స్పందించాలి. పంట పొలాలు, చెరువులు రకరకాలుగా డ్రైనేజీగా అయిపోయింది. మా ఊరు మొత్తం మురుగు కాలువ తవ్వాలి, వెంటనే ప్రభుత్వం స్పందించాలి. మురుగు కాలువ తవ్వాలి, వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఆ పంట భూములను కాపాడాలి, ఆ పంట భూములను కాపాడాలి. మా మురుగు కాలువ వెంటనే తవ్వాలి. 4 సంవత్సరాల మటు నుంచి మా ఊరిలో పంటలు లేవు. మురుగు కాలువ పూడిపోతుందోటిగా మా ఊరు పంటలు లేవు. మురుగు కాలువ తవ్వాలి, వెంటనే ప్రభుత్వం స్పందించాలి. పసలది గ్రామం, నరసాపురం మండలం, పసలది నుంచి మాట్లాడుతున్నామండి. మా ఊర్లో 1000 ఎకరం ఉంటుంది. 1000 ఎకరం 2 సంవత్సరాల మటు నుంచి పంటలు ఏమీ లేవు. ఎందువల్లంటే మురుగు కాలువ పూడిపోయింది. మురుగు కాలువ పూడిపోయి దాని గురించి అటు ఇటు నీళ్ళు జరపక ఇటు నరసాపురం, ఇటు గోదావరి నుంచి ఇలాగా చింతరేవు గోదావరి దాకా ఏవి నీళ్ళు అటు ఇటు నడక మా ఊరు పరిస్థితి అయితే బాగోలేదండి. కానీ వెంటనే ప్రభుత్వం స్పందించి దీన్ని ఈ పూడికలు తీసి మా ఊరిని అని కాపాడుతా. ఒరిసేలు పండితులు లేదండి, ఒరిసేలు పండితులు లేదు. ఇలా ఈ నీళ్ళు లాగుతలేదు. ఈ నీళ్ళు ఇంకా ఊరి మీద కూడా వచ్చేసండి. ఊర్లో కూడా నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మంచినీళ్ళ చెరువులో కూడా కలిసి అయిపోతుంది వాటర్. మాది పసలదేవి, నరసాపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా అండి. మాకు డ్రైనేజీలు లేకపోవడం లేక వ్యవసాయాలు పోతున్నాయండి. దాలవాకి 50 బస్తాలు పండియండి. ఇంచుమించు 4 సంవత్సరాలు పంటలు లేకుండా పోతున్నాయండి. ఊరితో సాలవాకి లేదు, దాలవాకి లేదు. అవి నానా ఇబ్బంది పడిపోతారండి. ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళి ఎవరు పట్టించుకోవట్లేదండి. దానికోసం ప్రభుత్వం దృష్టిలో తీసుకుని దీన్ని ప్రభుత్వం ఖండించాలని ప్రభుత్వం కోరుతున్నామండి. ఇంచుమించు కుడియడంగా అటు ఇటు 1000 ఎకరం ఉంటుందండి. మా ఊరి కింద కాకుండా పక్క ఊర్లో లెక్క 1000 ఎకరం నష్టపోతుందండి. నరసాపురం గోదావరి నుంచి ముచ్చార్పల్లి రేవులు కావాలండి. పసలదేవి అండి, నరసాపురం మండలం అండి. ఇక్కడ మాకు కాలువలో మొత్తం పూడి తీగ వల్ల మొత్తం పంట పొలాలన్నీ ఇబ్బంది అయిపోతుందండి. మాకు పంట పొలాలు 50 బస్తాలు పండేదండి. ఈ పూడికి తీయక వల్ల మేము బయటికి వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుందండి. ఈ పూడికి తీస్తే మా పొలాలు మేము చేసుకుని అందరూ బాగుంటారని కోరుకుంటున్నామండి. కానీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా కానీ స్పందించలేదండి. వచ్చి కాలువ పూడికి తీసి మమ్మల్ని శుభ్రంగా మామూలుగా పూడి తీయాలని కోరుకుంటున్నాం.